సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానం అనే శీర్షికలో శ్రీ ఎంవి లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 72వ ప్రసంగం చేస్తున్నారు. ఈనాటి ఉపనిషత్తు ఈశా వాస్యోపనిషత్తు. దానిపై వారు ప్రసంగిస్తారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ధన్యవాదాలు. హరి ఓం తత్సత్వం. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తయే నమః. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా వందనములు. మనము ఈశావాస్యోపనిషత్తును గురించి వివరించుకొనుచున్నాము. ఈశావాస్యోపనిషత్తులోని మంత్రములను వ్యాఖ్యానించుకుంటూ శ్రవణము చేయుచు విశేషార్థములను భాష్య రూపంలో ఉన్నటువంటి విషయములతో సహా మనము తెలుసుకొనుచున్నాము. పూర్వశాంతి మంత్ర పఠనముతో ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఈ ఈశావాస్యోపనిషత్తులోని 16వ మంత్రమును గురించి మనము చర్చించుకొనుచున్నాము. అంటే సాధకుడు సూర్య భగవానుని ప్రార్థిస్తున్నాడు. ప్రార్థిస్తూ అతనిని కొన్ని సంబోధనలతో ప్రార్థిస్తున్నారు. మనము కూడా పూజా విధానములో రాముణ్ణి గాని, కృష్ణుని గాని, ఈశ్వరుని గాని, దేవిని గాని, తదితర దేవతలంతా కూడా మనము శ్రీరామాయ నమః, రామభద్రాయ నమః, రామచంద్రాయ నమః ఈ విధానంగా మనము స్తుతిస్తాము. ఆ స్తుతిలో మనము ఎప్పుడైతే అర్థపూర్వకంగా భావించి అర్థసహితముగా పూజ చేస్తామో, లేదా ఏ పవిత్ర కార్యక్రమాలైనా భావముతో ఎప్పుడైతే చేస్తామో అప్పుడు సత్ఫలితాలు ఉంటాయి అనేది శాస్త్రము చెబుతుంది. ఏదో పూజ చేస్తూ చిత్తము ఒక చోట, చిత్తము చెప్పుల మీద శివుని పూజలో ఉంటే దానికి సత్ఫలితాలు ఉండవు. కాబట్టి ఇక్కడ కూడా ఈ మన సాధకుడు సూర్య భగవానుని ప్రార్థిస్తున్నాడు. అంటే ఎప్పుడైతే తన అంత్యమ సమయం ఏర్పడుతున్నదో, లేదా తనకు ఇటువంటి స్థితిని కలిగించమని, అజ్ఞానమైనటువంటి తమస్సును తొలగించమని ప్రార్థించుతున్నాడు. దానిలో పూషణ్యేకర్షే యమ సూర్య ప్రాజాపత్య వ్యూహరస్మిన్ సమూహ తేజః యత్
తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యోసావసౌ పురుష సోహమస్మి. ఉషన్, ఓ సకల జగద్రక్షకుడైనటువంటి ఓ పోషదేవా, సకల జగత్తును పోషించే ఓ సూర్యదేవా అని నీవు ఒంటరిగానే ఏకాకిగానే గమనం చేయుచున్నావు, ఏకర్షన్ గమనం చేయుచున్నావు. హే యమ అంటే ఓ నియమించేవాడా, శాసించేవాడా అనేది. అంతేకాకుండా ఈ యమ నియమాలని ప్రసిద్ధమైనటువంటి 2 యోగ సూత్రములలో, పతంజలి యోగ సూత్రంలో కూడా తెలియజేస్తారు. అంటే ప్రతి ఒక్కరు కూడా యమ నియమాలను అనుసరించాలని. మనము ఆ సూర్య భగవానుడు ఏ విధంగా పోషణకర్త అయినాడో, సూర్య భగవానుడి వల్ల మనకు వర్షము లభించి పంటలు పండుతున్నాయో, అదే విధంగా ఇతను యమ నియమాలను కూడా మనం పాటించవాలని తెలియజేస్తున్నారు ఇక్కడ. అంటే అహింసా సత్యమస్తేయం బ్రహ్మచర్యం దయార్జవం క్షమా ధృతిర్మితాహార శౌచం చేతి యమాదశ. 10 గుణాలు ఉన్నాయన్నమాట. అహింస, మా అహింస, హింస చేయకూడదు. ఆత్మౌపన్యేన, ఇతరులను కూడా నువ్వు నిన్ను నీవలే, నీకు ఏ బాధ కలుగుతుందో, ఎటువంటి బాధను పొందుతావో ఇతర జీవములు కూడా అదే విధంగా ఆ పరిస్థితుల్లో అటువంటి బాధనే కలుగుతాయి. కాబట్టి అహింసావ్రతం వలనే మనము స్వాతంత్ర్యాన్ని కూడా సిద్ధించినామని మనం తెలియజేసుకున్నాం. అట్నే సత్యము అస్థేయము అంటే దొంగలించకుండుట, సత్యము అస్థేయము. బ్రహ్మచర్యము అంటే బ్రహ్మయందు చరించడం. మామూలుగా బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసాశ్రమని 4 విధాలుగా విభజించి ఉన్నప్పుడు కూడా అతను వివాహం కాని దశలో ఉన్నటువంటి, యవన దశలో ఉన్నటువంటి బ్రహ్మచర్యాన్ని కాపాడుకోవాలి. ఎవడు బ్రహ్మచర్య నిష్ఠుడై ఉంటాడో అతని శక్తి సామర్థ్యము చాలా గొప్పగా ఉంటుంది. అందుకనే ఈ బ్రహ్మనిష్ఠులు బ్రహ్మమందు నిష్ఠ కలిగి ఉండాలి, బ్రహ్మచర్యుడిగా ఉండాలి. గృహస్థుడు కూడా బ్రహ్మచర్యాన్ని పాటించాలని గృహస్థ ధర్మంలో కూడా తెలియజేయబడింది. అంటే ఈ బ్రహ్మచర్యం వల్ల ఊర్ధ్వరేతస్కుడై ఆ ఆత్మానాత్మ విచారణ చేస్తూ ఉత్తమ గతిని, ఉత్తమ ప్రాప్తిని, ఆత్మను పొందగలడు. అటువంటి పటుత్వం ఉంటుంది. దయా ఆర్జవం, దయాగుణం ఉండాలి, ఆర్జవం అనేది ఉండాలి, క్షమ ఉండాలి, ధృతి, మితాహారం. వీని గురించి మనము నిన్న తెలియజేసుకున్నాం. ఇదివరకు శౌచం, బాహ్యములోనూ శౌచము, శారీరక దేహములో ఉన్నటువంటి శౌచం ఉండాలా, ఆంతరంగిక శుచిత్వం కూడా ఉండాలి. బాహ్యాభ్యంతరంలో కూడా శుచిని పాటించితే అప్పుడు ఆ శుచి వల్ల ఇతనికి మనసు నిలకడ కుదురుతుంది. అందుకనే క్లెన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అని కూడా అంటారు. అంటే శుచి, పరిశుభ్రత. ఉతికిన బట్టలు వేసుకోవాలి, ఖరీదైనటువంటి కానక్కరలేదు. ప్రతిదినం కూడా ఆ పరిశుభ్రమైనటువంటి ఉతికిన బట్టలు వేసుకోవాలి అనేది ఒక నియమం సన్యాసాశ్రమంలో అందరికి కూడా. అట్లనే యమము, నియమము. ఏమిటి నియమం అంటే ఆ నియమం ఇప్పుడు మనం యమము,
నియమము, ప్రత్యాహారము, తితీక్ష ఇవన్నీ ఉన్నాయి కదా, క్షమ. ఇట్లా నియమం ఏమంటే తపస్సంతోషమాస్తిక్యం, దానమీశ్వర పూజనం, సిద్ధాంత వాక్య శ్రవణం, హేర్మతిశ్చ జపోవ్రతం. ఇవి ఒక 10. అంటే తపస్సు ఏంటి? తపస్సు అంటే తపస్సు, ఆయన తపస్సు చేస్తున్నారంటాడంటే తప్యతీతి తపః, తపించిపోవడం. ఆ తపస్సులో వాల్మీకి తపస్సు చేసినాడు. ఆయన తపస్సు చేస్తా ఉంటే వాల్మీకి అంతా పుట్టంతా పెరిగిందనమాట. అట్లా తపస్సులో వాళ్ళు లీనమై తపించిపోతారండి. అంటే అంటే తపించ చేయడమే తపస్సు. తప్యతి ఇది తపః. అట్లా ఈ తపస్సులు 3 విధాలుగా అనేటివి ఉన్నాయి. శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు. ఈ 3 రకాలైనటువంటి తపస్సులను ప్రతి ఒక్కరూ చేయటం వల్ల త్రికరణ శుద్ధి ఏర్పడుతుంది. మనం చెప్పుకున్నాం కదా ఇది వరకు. అంతఃకరణము అంటే లోపల ఉన్నటువంటి ఈ అంతఃకరణములో మల, విక్షేప, ఆవరణ దోషాలు ఉన్నాయి. ఈ 3 పోయేదానికి ఈ 3 రకాలైనటువంటి తపస్సులు చేయాలి. దేవద్విజగురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసాచ శారీరం తప ఉచ్యతే. 17వ అధ్యాయములో 14వ శ్లోకం ఇది భగవద్గీతలో. అంటే ఈ విధంగా ఎవరైతే దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచము ఆర్జవం బ్రహ్మచర్య అహింసాచ శారీరం తప ఉచ్యతే. ఇది తపస్సు. అంటే దేవతలను, ద్విజులను, బ్రాహ్మణులను, పెద్దలను, దేవతలను దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం వాళ్ళను పూజించాలా. శౌచము ఆర్జవం, శుచి శుభ్రత కలిగి ఉండాలా, ప్రతి దినము స్నానం చేయాలా. ఇవన్నీ అన్నమాట. వాటి గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకుంటాం. కాబట్టి ఈ శారీరక తపస్సు ఉంటే బాహ్యమైనటువంటి తపస్సు ఉండాలి. అట్టే వాచిక తపస్సు అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేత్ స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇది వాక్కు తపస్సు. అనుద్వేగకరం వాక్యం, ఉద్వేగము లేనటువంటి వాక్కు, క్రోధము కోపము లేనటువంటి వాక్కు, అంటే ప్రశాంతమైనటువంటి హృదయం నుంచి వచ్చే వాక్కు. వాక్యం సత్యం ప్రియం హితం చేత్, అది సత్యంగా పలకాలి. లోపల నుంచి వచ్చినా కూడా అసత్యం పలకూడదు. అది ప్రియం చేయాలి, హితం చేయాలి, ప్రియంగా ఉండాలి. అబ్బా ఆయన మాటలు మనం ఇంకా వినాలి, అంత బాగా ఉంటుంది అని మనం ఏ విధంగా చెప్పుకుంటామో అలా ఉండాలి. కాబట్టి అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీహితం చేత స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయ. స్వాధ్యాయం అంటే తపస్సు, ధ్యానము, పూజలు, కొన్ని సద్గ్రంథ పఠనము, ఇవన్నీ చేస్తే, సత్సాంగత్యం ఇవన్నీ చేస్తే దానిని వాచిక తపస్సు, వాంగ్మయ తపస్సు అంటే అదే వాచి. ఎవరు వాక్కును వాళ్ళు అదుపులో పెట్టుకుంటారో వాళ్ళ అధీనంలో సర్వ ప్రపంచం కూడా ఉంటుంది. సంయమ వ్రతము, కావలసినంతసేపే మాట్లాడాలి. కావలసినది ఎంతవరకు, ఎన్ని మాటలో, ఎన్ని శబ్దాలో, ఎన్ని పదాలో అంతవరకే మాట్లాడాలి. ఎంతవరకు వినిపించాలో అంతవరకే వినిపించే శబ్దం కూడా ఉండాలి. ఎక్కడో దూరంగా ఉన్నప్పుడు వాళ్ళకు వినిపించాలంటే గట్టిగా మాట్లాడాలి. మన దగ్గరే ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడాలంటే చిన్నగా మాట్లాడాలి. అందువల్ల ఈ వాక్కులో ఉన్నటువంటి శక్తిని మనం కోల్పోకూడదు. దీనిని సంయమ వ్రతము అంటారు. ఈ సంయమ వ్రతం ఎవరైతే శీలిస్తారో, నా 10 మాటలు చెప్పే చోట 3-4 మాటలతోనే
ముగింపు చేస్తారో, అనవసరంగా మాట్లాడకుండా ఉంటారో, సత్యమే మాట్లాడతారో, సంయమనము అంటే ఆ సంయమ శక్తి నిగ్రహం కలిగి ఉంటారో అటువంటి వాళ్ళు 3 సంవత్సరములు చేస్తే వాళ్లకు వాక్ శుద్ధి కాదు, వాక్ సిద్ధి కలుగుతుందని ఋషుల ఉవాచ, ఋషులు చెప్పినారు. కాబట్టి వాక్కు తపస్సు అనేది అంత గొప్ప మహిమాన్వితమైనది. తర్వాత మానసిక తపస్సు, సంతోషమాస్తిక్యం మౌనమాత్మ వినిగ్రహ భావ సిద్ధి ఇత్యేత తపోమానస ఉచ్యతే. ప్రసాదంగా ప్రశాంతంగా కల్లోలం లేకుండా గంభీరంగా ఎట్లా సముద్రం ఉంటుందో అక్కడ అలలు అన్ని లేకుండా మధ్యలో ఉన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అల్ల కల్లోలమైనప్పుడు కాకుండా ప్రశాంతంగా ప్రశాంత సౌమ్యత్వం, సరళత్వం, సుకుమారత్వము, పుష్పమే విధంగా అట్లా సుకుమారంగా ఉండుతూ ఆ విధంగా ఉండాలని మనసు. మౌనం ఆత్మ వినిగ్రహ, నీ ఆత్మను నీ ఆలోచనలు అంతా కూడా నిగ్రహ శక్తి ఉండాలి, నీ ఇంద్రియ నిగ్రహ శక్తి కూడా ఉండాలి. భావ సంశుద్ధి, భావ శుద్ధి అంటే భావాలు, చెడు భావాలు వస్తూ ఉంటాయి. ఆ చెడు భావాలు ఉంటే ఆ మనసు అట్లా వాళ్ళు పతితులు అయిపోతారు. మంచి భావాలు వస్తే మంచిగా ఉంటారు అన్నమాట. కాబట్టి భావశుద్ధియే జ్ఞాన సిద్ధి అని ఒక పుస్తకం కూడా మలయాళ స్వామి వారు రాసిన్నారు. చాలా గొప్ప పుస్తకము. అది రాసిన తరువాత వారు అన్నారు, మేము వ్రాయవలసినటువంటి గ్రంథములలో ఇది ఆఖరైంది, ఇంకా వేరే పుస్తకములు వ్రాయని అవసరం లేదు, ఎందుకంటే భావశుద్ధి ఏర్పడిపోతుంది దీనితో అని వారు చెప్పారన్నమాట. కాబట్టి మన భావాలు యద్భావం తద్భవతి అంటారు. యాదృశీ భావన యత్ర సిద్ధిర్భవతి తాదృశి. ఏ భావంతో ఉంటే అటువంటి ఫలితాలు ఉంటాయి, అదే కలుగుతూ ఉంటుంది. కాబట్టి చెప్తారే, మధురమైనటువంటి విత్తనం పెడితే మామిడి పండు మధురంగా వస్తుంది, వేప విత్తనం పెట్టి మధురం రమ్మంటే రావు. నీ భావాలు పరిశుద్ధంగా కాకపోతే నువ్వు శుద్ధపడవు. అంటే వ్యక్తి ఆ శుద్ధి, మన శుద్ధి ఉండదు అన్నమాట, అంత శుద్ధి ఉండదు. కాబట్టి భావాలను శుద్ధి చేసుకోవాలని మనకు ఈ మంత్రము ప్రబోధిస్తున్నది. కాబట్టి ఈ విధంగా యమ నియమాలు ఎవరైతే అటువంటి గుణగణములంతా సూర్య భగవానులో ఉన్నాయి అని మనకు ఇక్కడ తెలియజేయబడుతున్నది. అంటే ఓ సూర్య భగవాన్ అని మనము సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయము ఇవన్నీ కూడా చదువుతూ ఉంటారు. ఎందుకని అంటే ఆదిత్య హృదయం చదివిన దాని వల్ల విజయం చేకూరుతుందని, శ్రీరామచంద్రునికి కూడా విజయము యుద్ధములో సాధించాడని ప్రతి ఒక్కరు కూడా ప్రభాకర నమోస్తుతే, ప్రభాకర నమస్తుభ్యం, ఆదిదేవ నమస్తుభ్యం, ప్రభాకర నమోస్తుతే అని మనము ప్రతిరోజు కూడా ఆ ప్రభాకరుని యొక్క రశ్మి కిరణాలు మనల్ని సోకితే చాలా పవిత్రమవుతారని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈయన ప్రజాపతి కుమారుడుగా, ఓ ప్రజాపత్య, ఆయన ఒక కుమారుడుగా నిన్ను నేను ప్రార్థిస్తున్నానని ఈ గుణగణాలంతా కూడా చెప్పించి వారు సాధకుడు ప్రార్థిస్తున్నాడు. ఏమని అడుగుతున్నాడు ఆయన అంటే, ఓ సూర్య భగవాన్, నీ యొక్క కిరణములను వ్యూహ రశ్మిన్ సమూహ తేజ, వ్యూహ అంటే తొలగించు, ఈ యొక్క తేజోవంతమైనటువంటి రశ్మిని కిరణాలనంతా కూడా తొలగించు. సమూహ తేజ అంటే ప్రచండములైనటువంటి ఈ కిరణాలను తొలగించు. ఎందుకని మనం సూర్యుని ఉదయం అయితే అట్లా చూడగలం, కొద్దిసేపు ఏదో ఉదయించేటప్పుడు ఎర్రగా ఉంటుంది. అదే ఈ ఎండాకాలంలో
10 గంటలకే మనం ఆ సూర్యుని చూడాలంటే అది భగభగా మండేటప్పుడు మన కళ్ళు చెమర్చిపోతాయి, మనం చూడలేము, కళ్ళు మూతపడతాయి. అందుకనే భగవంతుణ్ణి కూడా అంటే ఆ సూర్య భగవానుడు, సూర్యనారాయణుడు అంత తేజోవంతంగా ఉంటాడు. కానీ భగవంతుడు మరి కోటి సూర్య సమప్రభ. మనం విఘ్నేశ్వరుడు ప్రార్థనలో కూడా అవిఘ్నం కురుమే దేవ అని మనం, ఆయన కోటి సూర్య సమప్రభ అంటే కోటి సూర్యులతో సమానం. కాబట్టి ఆ అందుకనే అర్జునుడు కూడా మన్యతే అది తచ్చక్యం, నేను చూడగలిగితే అని మీకు కనిపిస్తే నాకు మీ దర్శనం చేయండి అంటే, అప్పుడు ఆయన నువ్వు చర్మ చక్షువులతో చూడలేవు, దివ్యం దదామితే చక్షు, నేను నీకు దివ్యమైనటువంటి చక్షువులను ఇస్తాను అర్జున, ఇప్పుడు చూడమని అప్పుడు విశ్వరూప సందర్శనము చేయించాడనమాట. అంటే మామూలు చర్మ చక్షువులతో చూడలేదు. అందుకనే జ్ఞానాంజల శలాకయ చక్షురున్మీలితం యేన జ్ఞానాంజల శలాకయ తస్మై శ్రీ గురవే నమః. గురువు కూడా మన ఈ చర్మ చక్షువులకు జ్ఞానం అనే అంజనాన్ని పెట్టినప్పుడు ఆ ఆత్మతత్వాన్ని మనము చూడగలము. అందుకని ఈయనేమంటున్నాడంటే, అయ్యా నీ తేజములంతా లైమ్ చేసుకో, నీలో వాటిని ఉపసంహరించుకుంటే ఆ రూపాన్ని నేను చూడగలను. యత్ తే అంటే నీ రూపాన్ని, యత్ ఏదైతే ఉన్నదో నీ రూపం, నీ స్వరూపము, నీ విశ్వరూపం ఏ విధంగా చూశారో అదే విధంగా నేను నీ రూపాన్ని నేను చూడగలను, నీ ఆకారాన్ని, నీ యొక్క ప్రతిమను, నీ యొక్క కళ్యాణమైనటువంటి రూపాన్ని. కళ్యాణతమం, కళ్యాణతమం అంటే కళ్యాణము, కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః అంటాం మనం. అంటే కళ్యాణ అద్భుత గాత్ర అంటే కళ్యాణము, మంగళకరమైనటువంటి ఆ కన్నులు, ఆయన రూపము, ఆయన దేహము అంతా అద్భుతమైనటువంటి దాన్ని మనం ఎట్లా చూస్తున్నామో ఇక్కడ అంటున్నాడు కళ్యాణతమం. కళ్యాణతమం అంటే కళ్యాణం అంటే మామూలు అన్నమాట. కళ్యాణ తరము, కళ్యాణ తమము, సూపర్లేటివ్ డిగ్రీ అంటారే, కళ్యాణతమం చాలా గొప్పదైనటువంటి మహిమాన్వితమైనటువంటి కళ్యాణం అంటే మంగళకరమైనటువంటి స్వరూపం. కళ్యాణం అంటేనే మనం అందరం, మన వాళ్ళంతా కూడా ఇప్పుడు అన్ని కళ్యాణం యాదాద్రిలోను, తరువాత సీతారాముల కళ్యాణం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఆ సీతారాముల కళ్యాణం చూసి వత్తమ రారండి అని పాటలు కూడా మనం పాడతారు. అంటే ఆ కళ్యాణమును చూసేదాని వల్ల చూసే వాళ్ళకు కూడా ఆ కళ్యాణం మంగళకరము, జయము, శుభ సూచకము, విజయ సూచకము అని కలుగుతుందని మనకు ఈ విషయాలన్నీ కూడా ఈ మంత్రం ద్వారా తెలియజేస్తున్నారు. అంతేకాదు ఆ కళ్యాణాన్ని నేను చూడాలని ఒంటిమిట్టలో, భద్రాద్రిలో, ఇక్కడ తెలంగాణలో పూర్వం భద్రాద్రి ఉభయ రాష్ట్రాలకు ఆ సీతారామ కళ్యాణం జరిగేది. ఎప్పుడైతే ఈ తెలుగు రాష్ట్రాలు విడిపోయినాయో ఆంధ్రప్రదేశ్లో ఒంటిమిట్ట, శ్రీ మదొంటిమిట్ట, ఆ ఒంటిమిట్టలో కోదండరామస్వామి కళ్యాణం జరుగుతుంది. అక్కడ ఒక ప్రత్యేకత ఏమిటంటే రామచంద్రుని యొక్క కళ్యాణం నేను చూడాలని చంద్రుడు ప్రార్థించేదాని వల్ల అన్ని చోట్ల నవమి రోజు కళ్యాణం జరిగితే అక్కడ మాత్రము పౌర్ణమి రోజున జరుగుతుంది. అది విశిష్టత. మేము ఆ ప్రాంతంలో చాలాసార్లు చూసాము. అంతేకాకుండా ఆ బ్రహ్మోత్సవాలలో పాల్గొనే, ఉపన్యసించే భాగ్యము ఆ రామచంద్రుడు కల్పించాడు.
ఈ సంవత్సరం కూడా నేను అక్కడ ఆ బ్రహ్మోత్సవాలలో ఈ నెల 28వ తేదీ పాల్గొనపోవాల్సి ఉన్నది. కాబట్టి ఆ రామచంద్రుని కృప, ఆ కళ్యాణం చూసే భాగ్యము అందరికీ కలదు. ఎంతో మంది వస్తారు ఆ కళ్యాణము. వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా ప్రతిరోజు నిత్య కళ్యాణము, పచ్చ తోరణం అంటారే, ఆ విధంగా కళ్యాణతమమైనటువంటి నీ రూపాన్ని తత్ నేను పశ్యామి, నేను చూడగలను, నేను చూస్తాను అని ప్రార్థిస్తున్నాడు సాధకుడు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. హరి ఓం తత్సత్వం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. ఉపనిషద్ విజ్ఞానము అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. కృతజ్ఞత.